నమస్తే వెల్కమ్ టు వి న్యూస్ తెలంగాణ. రుచుల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైజాగ్ జిల్లా అధ్యక్షుడు మరియు మాజీ మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్. మంత్రి నారాయణ మీడియా సమావేశం. డాక్టర్ నాగేశ్వరరెడ్డి సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తుమ్కుంటలో ఎంఈఓ వసంత కుమారి గారి పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఈచెల రాజేందర్. అందుకే జనరేటర్లో పంచదార పోస మంచు విష్ణు. డీటెయిల్ చూస్తే వైజాగ్ జిల్లా అధ్యక్షుడు మరియు మాజీ మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. నిన్న ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ దాదాపు 3,22,000 కోట్ల రూపాయలతో నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చాలా ఆశగా ఎదురు చూశారు. సహజంగా ఒక ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి సమయంలో రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవారు ప్రభుత్వం మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఆ బడ్జెట్లో పొందుపరిచేటువంటి కేటాయింపుల్లో ఆ కేటాయింపుల ద్వారా మన జీవితాలు మారుతాయి, మన జీవన విధానం మారుతుంది, మన ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి, మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి రాష్ట్రంలో ముఖ్యంగా పేదవారు ఎదురు చూస్తారు. వీటన్నిటికన్నా మించి బడ్జెట్ పెట్టేటువంటి ప్రభుత్వం ఆ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా నిలబెట్టుకుంటున్నారు, ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టుకున్నటువంటి క్రమంలో మన భవిష్యత్తు బాగుంటుంది అని చెప్పి ఎదురు చూసినటువంటి రాష్ట్ర ప్రజలకి పూర్తిగా నిరాశ ఎదురైంది అనేటువంటి విషయంలో ఏ రకమైనటువంటి సందేహం లేదు. ఆద్యాంతం బడ్జెట్ ప్రసంగంలో మాట్లాడినటువంటి అన్ని అంశాలని మనం ఒకసారి పరిశీలిస్తే అధికారంలోకి వచ్చినటువంటి 9 మాసాలు పూర్తయిపోయి దగ్గర సంవత్సరం పూర్తవుతున్నటువంటి సందర్భంలో ఇప్పటికీ కూడా బడ్జెట్ ప్రసంగం ఆద్యాంతం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి, గత ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని వారి కొడుకుని పొగడ్డానికి బడ్జెట్ ప్రసంగం అంతా కూడా కనబడింది తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా జీవన విధానాన్ని మార్చడానికి ఎక్కడ కూడా ఆ ఉద్దేశంతో ప్రభుత్వం ఎక్కడ కూడా బడ్జెట్ని పొందుపరచలేదనేటువంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాష్ట్రంలో పేదవాడు కానీ భావిస్తూ ఉన్నాడనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నిత్యం జగన్నామ స్మరణం. మీరు అధికారంలోకి వచ్చారు, సంవత్సరం పూర్తయిపోతూ ఉంది, ఇప్పటికే ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టారు, రెండోసారి పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టారు. మా అయితే ఇంకో 3 సార్లు మీరు ఈ ప్రభుత్వంలో మీరు మరో 3 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టగలరు. మంత్రి నారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వం ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేక అసలు ఆర్థిక వ్యవస్థను ఎలా ఒక రాష్ట్రాన్ని నడపాలనే ఆలోచన కానీ ఒక ప్లాన్ కానీ ఏమీ లేకుండా ఆర్థిక వ్యవస్థ మొత్తం అతలాకుతలం చేసింది. ఆఖరాకి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే 15th ఫైనాన్స్ డబ్బులు కూడా ఈరోజు డైవర్ట్ చేయటం. అదేవిధంగా మున్సిపల్ శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖలో ప్రజలు అంటే ప్రతి మున్సిపాలిటీ, అది నగర పంచాయతీ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, చట్టం ప్రకారం కేంద్ర చట్టం కానీ రాష్ట్ర చట్టం ప్రకారం ఏంటంటే
అది స్వపరిపాలన. అంటే వాళ్ళ ఏరియా డెవలప్ చేసుకోవటానికి వాటర్ కావచ్చు, లేదా శానిటేషన్ కావచ్చు, లేదా డ్రైన్స్ కావచ్చు, లైట్స్ కావచ్చు, అవన్నీ చేసుకోవటానికి వాళ్ళు అక్కడ ట్యాక్సులు కలెక్ట్ చేసుకొని కౌన్సిల్లో పెట్టుకొని కౌన్సిల్లో ఏం అవసరమో దాని ప్రకారం నిర్ణయించే అధికారం వాళ్ళకుంది. వాళ్ళ కలెక్షన్స్ వాళ్ళే ఉపయోగించాలి. కానీ గత ప్రభుత్వం ఆ కలెక్షన్స్ మొత్తం సిఎఫ్ఎంఎస్లో పెట్టడం, దాన్ని మొత్తం డైవర్ట్ చేసేసింది. డైవర్ట్ చేసి ఈరోజు మున్సిపాలిటీలో అక్కడికి బ్లీచింగ్ పౌడర్ వాడటానికి కానీ ఆయిల్కి కానీ దానికి కూడా కొన్ని మున్సిపాలిటీలో డబ్బులు లేకుండా చేసింది. అలా ఆర్థిక వ్యవస్థ అన్ని డిపార్ట్మెంట్లు సర్వనాశనమే. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు ఒక్కొక్కటిని ముందుకు తీసుకొస్తూ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెడుతున్నారు. ఇప్పుడు నా శాఖ తీసుకుంటే మున్సిపల్ శాఖకి ఏప్రిల్ 1 నుంచి రాబోయే ఏప్రిల్ 1 నుంచి ఏ మున్సిపాలిటీకి వచ్చే కలెక్షన్స్ ఆ మున్సిపాలిటీలో వాళ్ళే ఖర్చు పెట్టుకునేటట్టుగా ఈరోజు క్లారిటీగా బడ్జెట్లో కూడా చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ఈ విషయం నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు బడ్జెట్ తీసుకుంటే 3,22,359 కోట్లతో బడ్జెట్ పెట్టారు. దీంట్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అందరికీ తెలిసిందే, నా శాఖకు సంబంధించి 13,862 కోట్లు మున్సిపల్ శాఖ కేటాయించారు. అందులో 6,000 కోట్లు యాక్చువల్గా సిఆర్డీకి అలాట్ చేయడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎలక్షన్స్కి ముందు ఏదైతే ప్రజలకి ప్రామిస్ చేశామో వాటిల్లో రెండింటిని నెరవేర్చడం జరిగింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ 4,000 చేయటం, దానికి 27,518 కోట్లు ఈరోజు బడ్జెట్లో అలాట్ చేశారు. 27,518 అంటే చిన్న అమౌంట్ కాదు, చాలా పెద్ద అమౌంట్. డాక్టర్ నాగేశ్వరరెడ్డి సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. డాక్టర్ విష్ణు గారు ఒక ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి మన తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టిన నాగేశ్వరరెడ్డి గారిని సన్మానించడం అనేది ఒక మంచి సాంప్రదాయం. ఈ కార్యక్రమంలో నాతో పాటు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ గారు, సహచార మంత్రివర్గ సభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, డాక్టర్ వివేక్ గారు, షబీర్ అలీ గారు, మిగతా మిత్రులు, నాగేశ్వరరెడ్డి గారి ఆత్మీయ బంధువులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిండుదనం తీసుకొచ్చినందు అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇంతకుముందు మాట్లాడిన పెద్దలందరూ ఏకగ్రీవంగా ఒక అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్. తెలుగు జాతి నుంచి ఒక డాక్టర్గా అరుదైన అవకాశం నాగేశ్వరరెడ్డి గారికి వచ్చిందని, వారికి భారతరత్న ఇవ్వాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అన్నారు. తప్పకుండా ఉత్తమన్న, మన ప్రభుత్వంలో మీరే బాధ్యత తీసుకొని వారికి భారతరత్న ఇప్పించే బాధ్యత మన ప్రభుత్వంలో మీరే తీసుకున్నారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దామోదర్ రాజనరసింహ గారు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్గా, బై ఎడ్యుకేషన్ ఈజ్ అన్ ఇంజనీర్, బై నేచర్ ఈజ్ అన్ ఏ సోషల్ డాక్టర్. సమాజంలో ఉన్న రుగ్మతలు, సమాజంలో పేదలకు వైద్యం ఎంత అవసరమో గుర్తించిన వ్యక్తి ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ మినిస్టర్గా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఒక పాలసీ తీసుకురావాలనుకుంటుంది, హెల్త్ టూరిజం పాలసీ. హెల్త్ అనేది మన రాష్ట్రంలో ఉన్న వాళ్లకు వైద్యాన్ని అందించడమే కాదు, ప్రపంచంలోనే ఉన్న వాళ్లకు తెలంగాణ రాష్ట్రం నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ నగరం నుంచి అన్ని రకాల వైద్య సహకారం అందించడానికి అవసరమైన పాలసీని తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. అదేవిధంగా ఫార్మా, వీఆర్ లిజెండ్స్ ఇన్ ఫార్మా. నాకు తెలిసి 1/3 ఆఫ్ ది వ్యాక్సిన్స్, 35% ఆఫ్ ద బల్క్ డ్రగ్స్ ప్రొడ్యూస్డ్ తెలంగాణ స్టేట్. దేశంలోనే ప్రపంచంలోనే బల్క్ డ్రగ్స్ విషయంలో, వ్యాక్సిన్ విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకత అందరికీ తెలుసు. కోవిడ్ సందర్భంగా కూడా
మనమే అత్యధికంగా ఇక్కడ నుంచి వ్యాక్సిన్ సరఫరా చేయడం జరిగింది. కోవిడ్ సందర్భంగా డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు వైద్యాన్ని అందించడమే కాకుండా అవేర్నెస్ ప్రోగ్రాం కూడా వారు చేయడము, ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలి, కోవిడ్ వచ్చిందంటే పానిక్ బటన్ నొక్కాల్సిన అవసరం లేదు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదం లేదు అని అవగాహన కల్పించడంలో కూడా. తుంకుంటలో ఎంఈఓ వసంతకుమారి గారి పదవి విరమణ కార్యక్రమంలో ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. టీచర్గా మాత్రమే ఇంత బలగం ఉంటుంది, కాకి బలగం లెక్క ఉంటుంది. కాబట్టి 36 సంవత్సరాల మీ సర్వీస్కి ఇగో ఇది నిదర్శనం అమ్మ. జీవితంలో మిగిలేది గిదే మనిషికి అవసరమైన తప్ప ఈ ఆస్తులు, ఈ అంతస్తులు, ఈ కథ. చాలామంది రిటైర్ అయితే సంతోషపడతారు, మంచి మాగపోతాడని చెప్పి, కానీ మీరు పోతే బాధపడతారు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. వేణివెంక మండలంలో దేశాయపల్లి అనే ఒక ఊరుండే. ఆ హెడ్ మాస్టర్ రిటైర్ అవుతున్నాడు. ఇది 15 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర. అయితే నేను ఏ టీచర్ రిటైర్ అయినా పోతుండే, ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన కాబట్టి మా టీచర్లకు కనీసం ఇప్పుడన్నా ఇంత సన్మానం జరగాలి, జీవితంలో తృప్తి ఉంటుంది, నా రిటైర్మెంట్కు మా ఎమ్మెల్యే గారు వచ్చిందని చెప్పి ఫోటో అలా పెట్టుకుంటానని చెప్పి పోతే అలా ఊర్లో చాలామంది ఏడుస్తారు. స్కూళ్ళు ఆ పక్క పంట ఊళ్ళోనేమో వాళ్ళ ఊరు. అయితే ఆయన పేరు రాజిరెడ్డో లక్ష్మణరెడ్డో పేరు కూడా గుర్తులేదు. ఏడుస్తాను. ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడిగిన నేను. అంటే సార్ మా స్కూల్లో అటెండర్ లేడు, మా హెడ్ మాస్టరే అందరికంటే ముందొచ్చి ఈ తలుపు తీసినోడు, తాళం తీసినోడు, చివరికి ఎవరైనా పిలిచి గంట కొట్టించినోడు, ఇవాళ ఆ గొప్ప మనిషి మా స్కూల్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నప్పుడే ఏడుస్తున్నాం సార్ అని చెప్పి ఏడ్చాం. అంటే ఇలా మా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒకనాడు ఎంత గొప్ప కళకళలు ఆడినాయో ఇవాళ ఆ కళ కనుమరుగైపోయింది. నన్ను ఫస్ట్ రిసీవ్ చేసుకోండి ఒక పీటీ మాస్టర్, ఎవరు ఇప్పుడే రిసీవ్ చేసుకోండి. ఎక్కడ పీటీ మాస్టర్లు లేరు, డ్రాయింగ్ మాస్టర్లు లేరు, అన్ని రకాల సబ్జెక్టులు. అప్పుడు ఇప్పుడంటేనేమో 150 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 150 మందికి 3 టీచర్లు ఉండాలి, 4 టీచర్లు లెక్కెత్తాను. కానీ ఆనాడు నాన్ డీటెయిల్ టీచర్ వేరే ఉంటుండే, సోషల్ మాస్టర్ వేరే ఉంటుండే, సైన్స్ మాస్టర్ వేరే ఉంటుండే, సైన్స్లో బయాలజికల్ సైన్స్ వేరే ఉంటుండే, ఫిజికల్ సైన్స్ వేరే ఉంటుండే. గిన్ని రకాల టీచర్లతో కలకల్లండిన స్కూలు ఇవాళ వెలవెలపోతున్నది. ఎవరో కారణం కాదు. ఇవాళ వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో స్కూళ్ళు ఉండాలి, గవర్నమెంట్ స్కూల్ ఉండాలి అని అయితే మాట్లాడుతున్నారో సక్సెస్ఫుల్గా ఇవన్నీ నిబంధనలు పెట్టి పొమ్మళ్ళక పొగబెట్టి బొండిగా పిసికిందంతా కూడా ప్రభుత్వాలే తప్ప ఎవరు కాదు. నా వ్యక్తిగతమైన అభిప్రాయం అది. మీరు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు. మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మార్చుకొని అన్ని రకాల సౌలతులు కనుక చేసి ఉంటే ఇవాళ ఈ స్కూళ్ళకు ఈ దుస్థితి పట్టేది కాదు. నాకు తెలిసి ఇవ్వాలంటేనేమో పెద్దల స్కూలు లేని. సినీ నటుడు మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్పను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్ కుమార్ తదితర భారీ తారాగమన నటిస్తుండటంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో తన అభిమానులతో ముచ్చటిస్తూ విష్ణు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఓ అభిమాని మంచు కుటుంబంలో నెలకొన్న వివాదంపై ప్రశ్నించాడు. మాకు కూడా సమాధానం చెప్పేంత మంచి మనస్సునిది, అలాంటిది ఆ రోజు జనరేటర్లో షుగర్ ఎందుకు పోసావన్నా అని ప్రశ్నించగా, ఇంధనంలో పంచదార కలిపితే మైలేజ్ పెరుగుతుందని వాట్సాప్ లో చదివానని విష్ణు సరదాగా సమాధానమిచ్చారు. విద్యానిధికి మహబూబ్ నగర్ జిల్లా పోలీసులు బాసటగా నిలిచారు. శుక్రవారం జిల్లా ఎస్పీ శ్రీమతి జి జానకి సీనియర్ పోలీస్ అధికారులతో కలిసి మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సమక్షంలో జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయ్కి 3 లక్షల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంకల్పం మంచిదైతే ఒక చిన్న ఆలోచన కూడా మంచి ఫలితాన్నిస్తుందన్నారు. ఈ సంవత్సరం జనవరిలో మహబూబ్ నగర్ విద్యానిధి ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, మంచి ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రశంసలు వస్తున్నాయన్నారు. అంతేకాదు ప్రజలు, ఉద్యోగాలు, ఉపాధ్యాయులు, వ్యాపారవేత్తలు తమ వంతుగా విద్యానిధికి అండగా నిలుస్తూ విరాళాలు అందజేస్తున్నారని, వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారని చెప్పారు. రానున్న 4 సంవత్సరాల్లో 10 కోట్ల రూపాయల విద్యానిధి కోసం నిధులను సేకరించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ విద్యానిధికి వచ్చే ప్రతి పైసా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల కోసం ఖర్చు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మొత్తం విద్యా వ్యవస్థను సరైన దిశలో పెట్టడం కోసం మనవంతు కర్తవ్యంగా మహబూబ్ నగర్ పట్టణం మరియు నియోజకవర్గంలో
విద్యానిధి ద్వారా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటామని చెప్పి ప్రకటన జరిగింది. ఆ ప్రకటించిన తర్వాత ఎంతోమంది ముందుకు వచ్చి మంచి ప్రయత్నం మీరు చేస్తూ ఉన్నారు, మీకు అండగా ఉంటామని చెప్పి చాలామంది ఆ విద్యానిధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. టీచర్లు అందిస్తూ ఉన్నారు, ప్రభుత్వ ఉద్యోగులు అందిస్తూ ఉన్నారు, పారిశ్రామికవేత్తలు అందిస్తూ ఉన్నారు. ఇట్లా అనేక రకాలుగా ఆ విద్యానిధిని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఎంతో సంతోషకరమైన విషయం, మన జిల్లా ఎస్పీ గారు కూడా వాళ్ళ సబార్డినేట్స్ అందరితోటి కలిసి, అంటే డిఎస్పీ గారు, ఇక్కడ ఉన్న సిఐ గారు, ఎస్ఐ గారు అందరితోటి కలిసి కూర్చొని ఒక 3 లక్షల రూపాయలు ఆ జిల్లా పోలీస్ తరఫున ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి మా డీడీ అందజేయడం జరిగింది. ఇది ఒక చాలా శుభపరిణామం. అంటే మనం చేస్తున్న ఈ ప్రయత్నానికి జిల్లా యంత్రాంగం మొత్తం కూడా కదిలి వచ్చి దీని వెనక మేము ఉన్నాము అని చెప్పి ఒక భరోసా ఇస్తాం. నేను ఈ సందర్భంగా మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న వర్తకులకు కావచ్చు, పెద్ద మనుషులకు కావచ్చు, విద్యా ప్రేమికులకు కావచ్చు, సామాజిక కార్యకర్తలకు కావచ్చు, లేదా మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు, వాళ్ళందరికీ కూడా నేను ఒకటే విన్నపం చేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా విద్యానిధిని బలోపేతం చేయండి. ఆ విద్యానిధికి మీరు కూడా మీకు తోచినంతగా ఆ విద్యానిధికి సహాయం చేయండి. ఇది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్న నిధి. ప్రతి ఒక్క పైసా కూడా మన పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుంది. వాళ్ళ పాఠశాలను మెరుగుపరుచుకోవడానికి, వాళ్ళకు మరుగుదొడ్లు కట్టియడానికి, వాళ్ళకు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఇవ్వడానికి, వాళ్ళకి తరగతి గదుల్లో బెంచీలను ప్రొవైడ్ చేయడానికి, మొత్తానికి మన పిల్లల్లో ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ తీసుకురావడానికి ఒక వినూత్నంగా చేస్తున్న కార్యక్రమం. మహబూబ్ నగర్లో ప్రతి ఒక్కరు కూడా ఈ విద్యానిధికి తమ వంతు బాధ్యతగా సహాయం చేయాల్సిందిగా మళ్ళీ ఒకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలలో విద్యార్థుల సైన్స్ ఫెయిర్ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ పాల్గొన్నారు. విద్యార్థుల ప్రదర్శనలు ఆసక్తిగా పరిశీలించి వారిని అభినందించారు. విద్యార్థుల వసతి గృహాన్ని సందర్శించి మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారో లేదో ఆరా తీశారు. వంటగదిని సందర్శించి వంట సామాగ్రి, భోజనాల నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల విశ్రాంతి గదిని పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు. అనంతరం హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు సుందరీకరణ పనులను పరిశీలించారు. And it is reducing రైస్ క్వాలిటీ బాగుందా? టీచర్స్ ఎంతమంది ఉన్నారు కదా, మీరు చాలా మంది కర్రీలు తీసుకోవట్లేదు, ఓన్లీ పప్పు అన్నం మాత్రమే తింటున్నారు. పప్పు కూడా తినండి.
మామూలుగా ఎవ్రీ వీక్ ఆర్ మాత్రమే లీఫీ వెజిటేబుల్స్ ఆల్సో ఆయిల్ ప్యాకెట్స్ అక్కడ ఇట్లా అన్నీ పట్టించేస్తుంది. ప్యాక్డ్ ఇంకా ఏమైనా ప్యాక్డ్ సాల్ట్ ఇస్తుంది ప్రతి ప్లేస్లో ఇది లాస్ట్ మంత్ వచ్చింది అవి ఇవ్వలేదు ఇవే ఆశీర్వాదం ఓకే వాయిస్ ఎక్కువ కదా మన ఇంట్లో మనం ఎట్లా గ్రీన్ 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 అనేసి అది బాగుంది చిన్నగా ఉందని చెప్పిన మ్యాట్రిక్స్ దిస్ ఇస్ ఫర్ బిగ్ క్లాసెస్ 9-10 అంతర్జాతీయ మహిళా దినోత్సవం విజయవంతం చేయాలి గోడ పత్రిక ఆవిష్కరణ మహబూబాద్ జిల్లా గంగారం మండల కేంద్రంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుంతెంపు అత్యవసర సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య, రాష్ట్ర అధ్యక్షులు వట్ట ఉపేందర్లు పాల్గొని మాట్లాడారు. మహబూబాద్ జిల్లా అధ్యక్షులు సువర్ణపాక వెంకటరత్నం అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ఎస్టీలలో లంబాడీలను కలపడం వల్ల ఆదివాసులకు తీరని అన్యాయం జరుగుతోందని, ఆదివాసులకు చెందాల్సిన లబ్ధి చెందడం లేదని, రాజకీయంగా ఆర్థికంగా ఉద్యోగ ఉపాధి పరంగా ఆదివాసులు పూర్తిగా నష్టపోవడం జరుగుతుందని అన్నారు. అందుకే ఎస్టీలలో వర్గీకరణ చేస్తే ఆదివాసులకు సమగ్ర న్యాయం జరుగుతుంది వారన్నారు. ప్రపంచ ఆదివాసీ మహిళా దినోత్సవం సందర్భంగా ములుగు జిల్లా ఇటూరు నాగారం మండల కేంద్రంలో మార్చి 8న ఆదివాసీ మహిళా సంఘ మహాసభ నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ఆదివాసులు, ఆదివాసీ ప్రజలు, ఉద్యోగులు, విద్యార్థులు, మహిళలు పాల్గొని విజయవంతం చేయాలని వారు కోరారు. ఎస్టీల వర్గీకరణ జరిగేంత వరకు ఎస్టీల వర్గీకరణ జరిగేంత వరకు తుడుం దెబ్బ ఆదివాసీ మహిళా సంఘం రాష్ట్ర సదస్సు మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివాసీ మహిళా సంఘం రాష్ట్ర సదస్సును ములుగు జిల్లా ఏటూరు నగరం కేంద్రంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ మహిళలంతా అధిక సంఖ్యలో కదిలి రావాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ పిలుపునిస్తుంది. ఎస్టీలలో ఉపాధి, రాజకీయ రంగాల్లో ఆదిమ తెగలకు సామాజిక న్యాయం జరగాలంటే ఎస్టీలో వర్గీకరణ అవసరం. కాబట్టి ఎస్టీలో వర్గీకరణ జరిగేంత వరకు పోరాటం చేయవలసిందిగా ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ పిలుపునిస్తూ ఆదివాసీ మహిళా సంఘం, ఆదివాసీ విద్యా సంఘం, ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ, ఆదివాసీ ఉద్యోగులు కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరుతున్నాం. అదేవిధంగా షెడ్యూల్ తెగల్లో వర్గీకరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెంటనే కమిషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి తుడుందెబ్బ డిమాండ్ చేస్తుంది. ఎస్టీలో వర్గీకరణ కోసం కమిషన్ ఏర్పాటు చేసి ABCD వర్గీకరణ చేయాలి. విద్య పరంగా, ఉద్యోగ పరంగా, సామాజికంగా, రాజకీయంగా ఆదివాసీలకి న్యాయం జరగాలంటే ఎస్టీలో వర్గీకరణ జరగవలసిందే. కాబట్టి ఎస్సీలతో పాటు ఎస్టీలో కూడా వర్గీకరణ జరగడం కోసం అసెంబ్లీ తీర్మానం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. జై ఆదివాసీ, ఆదివాసీ ఐక్యత, ఆదివాసీ ఐక్యత. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైజాగ్ జిల్లా అధ్యక్షుడు మరియు మాజీ మంత్రి శ్రీ గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్. మంత్రి నారాయణ మీడియా సమావేశం. డాక్టర్ నాగేశ్వరరెడ్డి సన్మాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తుమ్కుంటలో ఎంఈఓ వసంత కుమారి గారి పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న ఈచెల రాజేందర్. అందుకే జనరేటర్లో పంచదార పోస మంచు విష్ణు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.